సంజయ్ లీలా బన్సాలి తొలి వెబ్ సిరీస్ హీరా మండి ది డైమండ్ బజార్ మిశ్రమ అభిప్రాయాలను నమోదు చేసుకున్నప్పటికీ అందులో నటించిన అతిథిరావు హైదరి పోషించిన బిబోజాన్ పాత్ర విమర్శలకు మరియు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఆన్ స్క్రీన్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా అతిథి కాబోయే భర్త నటుడు సిద్ధార్థ్ ఆమె నటనకు ముగ్ధుడయ్యాడు. ఇటీవల పూజా తల్వార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతిథి తన పాత్ర నటనను చూసి సిద్ధార్థ్ భావోద్వేగ ప్రతిస్పందన పంచుకుంది. సిరీస్ చూస్తున్నప్పుడు సిద్ధార్థ్ కన్నీటి పర్యంతమయ్యానని చెప్పుకొచ్చింది. హీరా మండిని ప్రేమించాడు, మాటలు రానంతగా భావోద్వేగాలకు లోనయ్యాడు. అతను ఏడుస్తున్నాడు, అతని కళ్ళు ఉబ్బాయి. వీలైనంత త్వరగా సంజయ్ లీలా బన్సాలి సార్ ను కలవాలనుకుంటున్నాను అని ఆయన నాతో చెప్పారు అని అతిథి గుర్తు చేసింది. తన పాత్ర బిబోజాన్ రంగ్ దే బసంతిలో కరణ్ సింఘానియా పాత్రలను పోల్చాడని, ఇప్పుడు కుటుంబంలో కరణ్ సింఘానియా, బిబోజాన్ అనే ఇద్దరు స్వతంత్ర సమరయోధులు ఉంటారని సరదాగా వ్యాఖ్యానించారని అన్నారు. హీరా మండిలో బిబోజాన్ స్వతంత్ర పోరాటంలో తన జీవితాన్ని త్యాగం చేసిన షాహీ మహల్ వాంటెడ్ తవాయిఫ్ గా ప్రకటించింది. దర్శకుడు మణిరత్వంతో తమకున్న అనుబంధం మరింత బలపడిందని అతిథి తెలిపింది. ఎంబీఏ పూర్తి చేసిన సిద్ధార్థ్ నటనలోకి వచ్చి ముందు మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు. శంకర్ బాయ్స్ సినిమాపై తనకున్న అభిరుచి గురించి, తమ క్రాఫ్ట్ పట్ల ఉత్సాహాన్ని కొనసాగించడం గురించి అతిథి మాట్లాడుతూ, మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం, ఆనందంగా ఉండేందుకు ఎక్కువ సమయం వేచిస్తాం. సిద్ధార్థ్ కొన్నిసార్లు ఈ పద్ధతిలోకి వస్తాడు, నేను లొంగిపోతాను, కానీ ఇది ఒకే నాణానికి రెండు వైపులు అని చెప్పింది. అతిథి సిద్ధార్థ్ ఒకరి విజయాలను మరొకరు సెలబ్రేట్ చేసుకుంటూ చిత్ర పరిశ్రమలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుండటంతో వారి పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ లో ఈ జంట తమ నిశ్చితార్థాన్ని ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించారు.